ఓ వివాహిత హత్య కేసులో నలుగురిపై కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించినట్లు అన్నమయ్య జిల్లా రాయచోటి డివిజన్లో డీఎస్పీ కృష్ణమోహన్ తెలిపారు. పీలేరు మండలం కాకులారం పల్లి పంచాయతీ బండారుపల్లెకు చెందిన ఇందూజ అనే వివాహితను భర్త విజయశేఖర్ రెడ్డి, అతని తల్లి శాంతమ్మ, అక్క సునంద, అమ్మమ్మ, అమ్మనమ్మ నలుగురు కలిసి అదనపు కట్నం కోసం ఇందూజను పథకం ప్రకారం హత్య చేసినట్టు మృతురాలి ఇందూజ తల్లి జీవన జ్యోతి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించినట్లు తెలిపారు. అనుమానాస్పద మృతిగా కేసు రిజిస్టర్ చేసి దాంట్లో దర్యాప్తు చేపట్టగా ఆ దర్యాప్తులో భాగంగా ఈరోజు ఆమె భర్త చనిపోయిన హిందూజ భర్త విజయశేఖర్ రెడ్డి, తర్వాత వాళ్ళ అమ్మ శాంతమ్మ, అక్క సునంద, వాళ్ళ అమ్మనమ్మ ఈ నలుగురిని కూడా మనము అరెస్ట్ చేయడం జరిగింది. దాంట్లో వాళ్ళ కన్ఫెషన్ మేరకు ఆ యొక్క విజయశేఖర్ రెడ్డి అనే అతను తన భార్యని వేధిస్తూ వరకట్నం కోసం, తర్వాత అతను ఒక మాధవి అనే ఆమెతో అక్రమ సంబంధం కలిగి ఉండి ఆ విషయంలో భాగంగా ఈమెను అడ్డు తొలగించుకోవాలనే ఉద్దేశంతో వాళ్ళ కుటుంబ సభ్యుల ప్రోద్బలంతో అతను ఆమెని థ్రాట్లింగ్ చేసి, అంటే గొంతు పిసికి చంపి దాన్ని బావిలో పడి ఆత్మహత్య చేసుకున్నట్లుగా చిత్రీకరించడానికి ప్రయత్నం చేసి దాంట్లో భాగంగా ఆమెను బావిలోకి తీసుకుపోయి ముంచి మళ్ళీ తీసుకొచ్చి